నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నేను వసంత యోగా అకాడమీ దగ్గరికి అయితే రావడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు వసంత యోగా అకాడమీలో యోగా క్లాసెస్ ఎస్పెషల్లీ ఫర్ ఆన్లైన్లో చేస్తారు అని. అందులో భాగంగానే వాళ్ళు 108 సూర్య నమస్కారాలతో ఆన్లైన్లో రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. దాంతోపాటు స్పెషల్గా ఆఫ్లైన్లో కూడా 108 సూర్య నమస్కారాలతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించడానికి చాలామంది కూడా ఎస్పెషల్లీ వాళ్ళ క్లాసెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఫీలింగ్ ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు ఆకుల పద్మ అండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము నిజామాబాద్ నుంచి. నిజామాబాద్ నుంచి. ఎప్పుడు జాయిన్ అయ్యారు? నేను 2 years అవుతుందండి. సో ఈ వసంత యోగా అకాడమీలో జాయిన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏమేమి చేంజెస్ చూసారు మీ బాడీ పరంగా అండ్ యోగా పరంగా? మా యోగా పరంగా అయినా బాడీ పరంగా అయినా వెయిట్ లాస్ అయిందండి. ఓకే. మళ్ళీ కొన్ని ఇష్యూస్ అన్నీ తగ్గినాయి. ఎలాంటి ఇష్యూస్ అండి? లైక్ కాళ్ళ లెగ్ ఇష్యూస్ తగ్గాయి. మళ్ళీ హెల్త్ పరంగా కూడా బాగానే ఉంది. ఇది నేను ఆన్లైన్ నుంచి నేర్చుకుంటున్నానండి. ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 2 years అవుతుంది. 2 years అవుతుంది. 2 yearsకి ముందు మీరు ఎలా ఉన్నారు? 2 years తర్వాత ఎలా ఉన్నారు? నేను 2 years ముందు కొంచెం టెన్షన్ ఉండేటండి. ఇప్పుడు 2 years బ్యాక్ కొంచెం ఫ్రీ అయిపోయింది. మళ్ళీ నా ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉన్నాయి. ఓకే. మళ్ళీ అన్ని ఇష్యూస్ కూడా తగ్గిపోయినాయండి. నేను 8 kgs తగ్గానండి. 8 kgs. ఎన్ని రోజుల్లో? 1 yearలో తగ్గానండి నేను. ఓకే. అండ్ మరి ఈ వసంత యోగా అకాడమీలో జాయిన్ అయినప్పుడు అండ్ ఎస్పెషలీ ఆన్లైన్ క్లాసెస్ కదా, ఆన్లైన్లో మీకు ఆ ట్రీట్మెంట్ అంత బాగుందా? బాగుంది మేడం. అంటే దగ్గర నుంచి చెప్పే విధంగా, అంటే మనకు ఆఫ్లైన్ వేరే ఉంటుంది, ప్రాక్టికల్గా చూస్తూ ఉంటాం. ఆన్లైన్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉందంటారు? ఆన్లైన్లో కూడా ప్రాక్టికల్గానే ఉంది మేడం. మేడం బాగానే చెప్తుంది వసంత మేడం గారు. మా అందరినీ కూడా గ్యాదర్ చేసుకుంటా బాగానే ఉంటుంది. అండ్ మీరు ఆన్లైన్లో సూర్య నమస్కారాల రికార్డులో మీరు కూడా పాల్గొన్నాను. అండ్ ఆఫ్లైన్లో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది మీకు? ఎగ్జాక్టింగ్ అవుతుంది మేడం. చాలా సంతోషంగా ఉందంటారా? మీరు ఒక్కరేనా, మీతో పాటు వేరే వాళ్ళు కూడా? వేరే వాళ్ళు కూడా ఉన్నారు. 9 members ఉన్నారు. ఓకే. వాళ్ళతో జర్నీ ఏ విధంగా ఉంది? చాలా హ్యాపీగా ఉందండి. మీ పాప ఏజ్ ఎంత ఉంటుందండి? మా పాప ఏజ్ 23 అండి. 23. సో మీ అమ్మాయికి పోటీ ఇస్తూ మీరు కూడా చేస్తున్నారు అన్నమాట? అవునండి, పోటీ ఇస్తూ వీళ్ళతో చేయడం కూడా నాకు చాలా ఆనందం వస్తుంది. వాళ్ళందరూ కూడా కోఆపరేషన్ చేస్తున్నారు. నా ఏజ్కి నాది ఇప్పుడు 49 years నాది. ఓకే. ఈ ఏజ్లో చేయడం కూడా ఇదండి, వాళ్ళ ప్రోత్సాహంతో ఇది దాకా వచ్చాను నేను. ఎలా అనిపించింది జాయిన్ అయినప్పుడు? మీకు ఆసనాలు చేసేటప్పుడు కష్టంగా అనిపించిందా? ఆ తర్వాత అవి ఈజీగా అయిపోతుంది? ఫస్ట్ కొంచెం హార్డ్గా ఉంటుంది, తర్వాత ఈజీ అయిపోయింది. ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నాకు కొంచెం హార్డ్గా అనిపించింది. తర్వాత కొంచెం చేస్తున్న కొద్ది ఎక్స్పీరియన్స్ వచ్చింది. తర్వాత మా పాపను కూడా జాయిన్ చేశాను ఇక్కడ. మా పాప కూడా తను కూడా క్లాసెస్ అవన్నీ రన్ చేస్తూ ఉంటుంది. ఈ యోగా వల్ల హెల్త్ పరంగా అయినా కానీ హ్యాపీగానే ఉన్నాను నేను. కొన్ని ఇష్యూస్ కూడా మొత్తం తగ్గిపోయినాయి. మళ్ళీ నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రోత్సాహంతో మళ్ళీ మా గురువు గారితో కూడా చాలా హ్యాపీగా జర్నీ చేసి ఇప్పుడు ఫస్ట్ 108 చేసినప్పుడు కొంచెం కష్టంగా అనిపించింది. చేస్తానో లేదో అనుకున్నాను, కానీ తర్వాత 50 దాకా చేసి తర్వాత మేడం గారు పెంచుతూ ఉంటే తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చి ఇప్పుడు 108 చేస్తున్నాను నేను. అండ్ ఈ ఆఫ్లైన్లో అంటే ఇన్ని రోజులు మీరు ఆన్లైన్ బ్యాచ్నే చూశారు కదా, వాళ్ళని చూడడం, వాళ్ళతో పాటు ఈ 108 సూర్య నమస్కారాలని ప్రాక్టీస్ చేయడం ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళతోని చేయడం వల్ల నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎందుకంటే అందరు కలిసి చేస్తారు కాబట్టి అందరితో మాట్లాడుతుంటే నాలో ఉన్న భయం కూడా తగ్గింది. మళ్ళీ నేను కూడా వాళ్ళతో చేయగలుగుతున్నాను. సో ఫైనల్గా వసంత యోగా అకాడమీ గురించి ఏం చెప్తారండి? వసంత యోగా అకాడమీ మేడం గారు ఆన్లైన్లో కాకుండా కూడా దూర ప్రాంతాల వాళ్ళకి అమెరికా, ఆస్ట్రేలియా వాళ్ళు కూడా యోగా నేర్పిస్తుంది. నేను ఆన్లైన్లో యోగా నేర్చుకున్నా కాబట్టి నాకు వసంత మేడం గారు చాలా ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇక్కడ సూర్య నమస్కారాలు 108 చేస్తున్నాం కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అందరినీ కలిసినాక కూడా నాకు కొంచెం ఆనందం అనిపించింది. ఇంకా మేడం గారు చెప్తుంటేనైతే ఇంకా బాగా అనిపించింది. మేడం గారు కూడా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ అండి.